హాయ్ ఎవ్రీవన్, రూపా వంటలకి స్వాగతం సుస్వాగతం. ఎగ్స్ కర్రీ అనేది వండుతున్నానండి. ఈరోజు ఎగ్స్ ఎలా ఉడకబెట్టుకోవాలన్నది టిప్పు చెప్తానండి. సో బాగుంటుందన్నమాట. ఎగ్గు ఉడకబెట్టుకునేటప్పుడు అంటే ఎగ్గులు ఉడకబెట్టేటప్పుడు బాగా పగిలిపోవడము, చితికిపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎగ్గు పెంకులు తీసేటప్పుడు కూడా ఎగ్ అనేది సగం వచ్చేస్తూ ఉంటుందండి, సరిగ్గా ఉడక. ఇలాగైతే బాగా ఉడుకుతుంది. ఇది ఏం చేయాలి, ఈ టిప్ అనేది చెప్తాను. ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఏంటంటే కల్లులుప్పు అనేది తీసుకోవాలండి, ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం ఒక అర టీ స్పూన్ అన్నమాట తీసుకొని ఉడకబెట్టేటప్పుడు వాటర్లో ఉప్పేస్తే ఇలాగా ఎలా అయితే ఎగ్స్ పెట్టామో అలాగ ఉడికిపోయి ఉంటాయి. కుక్కర్లో అయితే 3 విజిల్లు వేయించుకోవాలండి. బయట దాకలో పెట్టుకుంటే కొంచెం బాగా మూత పెట్టుకోకుండా పూర్తిగా కొంచెం మూత తీసించినట్లయితే ఉడికిపోతాయి. ఎందుకంటే సాల్ట్ వేసినప్పుడు వాటర్ పొంగుతుంది కాబట్టి కొంచెం ఏటవాలుగా మూత అనేది తీసి ఉంచుకోవాలి. దాకలో పెట్టుకుంటే ఏ భయమూ ఉండదండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడంతా కూడా కుక్కర్ ఎక్కువగా వాడుతున్నాం కదా, గబుక్కున అయిపోతాయి అని చెప్పేసి కుక్కర్లో పెట్టుకుంటే ఏంటంటే 3 విజిల్లు వచ్చేదాకా ఉంచుకోవాలి ఎగ్స్. సో కల్లులుప్పు వేసుకున్నప్పుడు పొంగు వస్తుంది కదండి, ఉప్పు వేస్తే వాటర్ పొంగు వస్తుంది. ఆ పొంగు వచ్చేటప్పుడు విజిల్లో నుంచి ప్రెజర్ అనేది కొట్టేస్తూ ఉంటుంది, పొంగిపోతుందండి. ఫస్ట్ విజిల్గా మాత్రం దగ్గరుండి కొంచెం ఆ విజిల్ పొంగు వచ్చేటప్పుడు కొంచెం నొక్కి పట్టుకుంటే మళ్ళీ సెకండ్ విజిల్ రావడానికి వస్తుంటుంది. సో అలాగ 3 విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారిచ్చిన తర్వాత మూత అనేది తీసుకోవాలి. ఎగ్స్ ఎలా ఉడకబెట్టమో అలాగా ఉంటాయి అన్నమాట. ఈ టిప్ అనేది వినియోగించుకోవచ్చు. సో ఉప్పు వేస్తాం కాబట్టి వాటర్ పొంగుతాయి కాబట్టి కొంచెం దగ్గర ఉండాలండి. కుక్కర్ పెట్టినప్పుడు గుడ్లు అనేది బాగా ఉడుకుతాయి. ఎగ్స్ తినటం వలన ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుందండి. బ్లడ్ కూడా పడుతుంది. రోజు ఒక ఎగ్ అనేది తీసుకోవచ్చు, పిల్లలకి కూడా పెట్టవచ్చు. లోపల తెల్ల సొన చందమామ ఉంటుంది కదా, చందమామ తీసేసి పైన పార్ట్ పెట్టుకోవచ్చు. పిల్లలకైతే అవసరం లేదండి, లోపల చందమామైనా పెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళకి ఏంటంటే ఫ్యాట్ ఎక్కువగా పడుతుంటుంది కాబట్టి లోపల చందమామ తీసేసి పై భాగం అనేది ఎగ్ తీసుకోవచ్చు. లోపల చందమామ తింటే మాత్రం బాడీ యాక్టివిటీ అనేది చేయాలండి, రోజుకి ఒక అరగంట అయినా, అప్పుడు అరుగుతుంది అన్నమాట. సో ఎగ్ రోజు కూడా తీసుకోవచ్చు, బలమైన ఆహారం కాబట్టి. ఎగ్స్ ఇలా ఉడకబెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి. పగిలిపోతుంది కదా, అందులోకి కూడా ఉప్పు వెళ్తుంది. ఉప్పుగా కూర వండినప్పుడు బాగుంటుందండి. టిప్ అనేది వినియోగించుకోవచ్చు.